పొగాకు ఉత్పత్తులు అంటే సిగరెట్స్ కావచ్చు, ఇతర ఉత్పత్తులు కావచ్చు, వాటిపైన ఎక్సైజ్ డ్యూటీ ఏదైతే అదనపు ఎక్సైజ్ సుంకం ఉందో, దాంతోపాటు పాన్ మసాలా పైన వేసే సెస్లు ఉన్నాయో ఇవన్నీ కూడా ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి కొత్త రేట్స్ అమల్లోకి వస్తాయి. ఈ దిశగా సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. పాన్ మసాలా, సిగరెట్స్, టొబాకో దానికి సంబంధించిన ఉత్పత్తులపై 40% మరియు బీడీలపై 18% కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించింది. ఈ పనితో పాటు పాన్ మసాలాపై హెల్త్, నేషనల్ సెక్యూరిటీ సెస్ ఇవన్నీ కూడా పెంచేశారనమాట. టొబాకో మరియు టొబాకో ప్రోడక్ట్స్ ఏదైతే పొగాకు సంబంధించిన ఉత్పత్తులు ఉంటాయో వాటిపైన ఎక్సైజ్ సుంకం వేసింది కేంద్ర ప్రభుత్వం అన్నమాట. ఇవన్నీ కూడా ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఎక్సైజ్ సుంకాలన్నీ కూడా అమల్లోకి వస్తాయి. పాన్ మసాలా ఉత్పత్తులపై హెల్త్ మరియు నేషనల్ సెక్యూరిటీ సెస్ మరియు పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ విధించేలా డిసెంబర్లో పార్లమెంట్లో 2 బిల్స్ పాస్ అయ్యాయన్నమాట. హెల్త్ సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్ 2025 బిల్ను ఆమోదించిన సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ పాన్ మసాలాపై ఇప్పటికే 40% జీఎస్టీ విధిస్తున్నారు. దీనికి అదనంగా సెస్ ఏదైతే హెల్త్ సెస్, నేషనల్ సెక్యూరిటీ సెస్ ఇవన్నీ కూడా అదనంగా విధించబోతున్నారు. ఏదైతే పాన్ మసాలాకు సంబంధించిన ప్రోడక్ట్స్ తయారీ కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి సెస్ చెల్లించాల్సి వస్తుందన్నమాట. ఇలా సమకూరిన నిధులు అంటే ఈ సెస్ ద్వారా వచ్చే నిధులన్నీ కూడా మన నేషనల్ సెక్యూరిటీని స్ట్రెంథన్ చేయడానికి, అదేవిధంగా ప్రజారోగ్యం అంటే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని బాగు చేయడానికి ఉపయోగించబోతుందంటే గవర్నమెంట్. మనం గమనిస్తే కనుక ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి పొగాకు ఉత్పత్తులపై ఈ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ పడుతుందని చెప్పి నోటిఫికేషన్ జారీ చేసిందో వెంటనే ఐటీసీ, గాడ్ఫ్రే ఫిలిప్స్ ఈ కంపెనీస్ యొక్క షేర్ ప్రైజెస్ అన్ని కూడా పతనమవుతున్నాయి అన్నమాట. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి టొబాకోకి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉదాహరణకి సిగరెట్స్ ధరలు ఇవన్నీ పెరుగుతున్నాయి కాబట్టి స్టాక్ మార్కెట్స్ లో ఈ సిగరెట్ కంపెనీస్ ఇవన్నీ కూడా నష్టపోతున్నాయి అన్నమాట. అసలు ఈ పొగాకు ఉత్పత్తులు అంటే సిగరెట్స్ వాటిపైన, అదేవిధంగా పాన్ మసాలా పైన ఇంత ఎక్కువగా సుంకాలు ఎందుకు వేస్తున్నారు? సెస్సులు కావచ్చు, సుంకాలు కావచ్చు. వీటిని గవర్నమెంట్ ప్రకారం సిన్ గూడ్స్ అంటారు. ఏవైతే అతి లగ్జూరియస్ గుడ్స్ ఉన్నాయో లేదా మన ఆరోగ్యానికి కీడు కలిగిస్తాయో వాటిని సిన్ గూడ్స్ అని పిలుస్తారనమాట. వాటిని డిస్కరేజ్ చేయడానికి అంటే వాటి వాడకాన్ని తగ్గించడానికి కూడా గవర్నమెంట్ అదనంగా పనులు వేస్తూ ఉంటుంది. దానివల్ల వాటి రేట్లు పెరిగిపోతే ప్రజలు అవి వాడుకునే వీలు ఉండదని చెప్పి కూడా ప్రభుత్వం ఒక అంచనా. కానీ చాలా మంది అప్పులు చేసి మరి ఇలాంటి చేస్తూ ఉంటారు అనమాట. ఆల్కహాల్ కన్జంప్షన్ కావచ్చు, సిగరెట్స్ కన్జంప్షన్ కావచ్చు, పాన్ మసాలా కన్జంప్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా